హాయ్ అండి. ఈరోజు అయితే నేను మీతో చెల్లి పెళ్ళికి శారీ వెనకాల పంపించడానికి స్వీట్స్ అయితే చేసాము. అవి ఏమేమి చేసామనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇది చలివిడి ఏదైనా సరే కడుపు చల్లని కాబట్టి ఈరోజు అయితే ఫస్ట్ దీంతోటే స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడేమో మా అక్కయ్య బాప వాళ్ళు పాకం తీస్తుంటే మేమేమో లోపల కొబ్బరిని కట్ చేసి అలానే జీడిపప్పు అన్నిటిని నెయ్యిలో అయితే వేయిస్తున్నాము. ఇంకా ఇక్కడ మా అక్కయ్య ఏమో పిండి ఆరిపోకుండా అలా ఒత్తుతుంది. ఇది అరిసెలకి చలిమిడికి రెండింటికి. నెక్స్ట్ వీడియోలో అరిసెలు ఎలా చేసామో చూపిస్తానండి. ఇంక ఇక్కడైతే పాకం అయితే రెడీ అయిపోయింది. పాకం అనేది మనకి నురుగులాగా వచ్చింది. అలా వచ్చినప్పుడు పిండిని అయితే ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేసినా మళ్ళీ వంటలు కట్టేసిద్ది. ఒకళ్ళు పిండి వేస్తుంటే ఇంకొకరు కలుపుతూ ఉండాలి. తర్వాత ఏమో ఇందులోకి జీడిపప్పుని కొబ్బరిని వేసేసి కొద్దిగా నెయ్యి కూడా వేసి మంచిగా కలిపేసి బిందులో కూడా కొద్దిగా అడుగునైతే నెయ్యి వేస్తారు. వేసి ఇంకా మొత్తం పోసేసి ఇలా పైన అయితే కొబ్బరి అలానే జీడిపప్పు కొంచెం మంచిగా కనిపించాలని అయితే చేశారు. అలానే చలివిడిని అయితే బిందులో వేసే పంపిస్తామండి. బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంతేనండి.